ప్రియమైన సహోదరి సహోదరులకు, గ్రామ ప్రజలకు ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నామండి. మీ గ్రామానికి ఒక శుభవార్త చెప్పి వెళ్ళాలని మీ మధ్యకి వచ్చామండి. మేము చెప్పబోయే శుభవార్త చాలా మందికి తెలుసు, అయితే మరొకసారి మేము జ్ఞాపకం చేస్తున్నాం. నమ్మని వారి కొరకు కూడా మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే వార్తను మీకు తెలియజేస్తున్నాం. యేసు ప్రభు ఎందుకు వచ్చారు అనే సంగతిని మీకు చేయడానికి మేము మీ గ్రామానికి వచ్చామండి. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. రక్షించడానికి వచ్చాడు. ఎవరు పాపులు? దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ లోకములో అనేకులకు అనేక భేదాలు ఉన్నాయి, కానీ ఆస్తి భేదం ఉంది, రంగు భేదం ఉంది, అనేకమైన అంతస్తుల భేదాలు ఉన్నాయి, అనేకమైన భేదాలు ఉన్నాయి, జాతి భేదాలు ఉన్నాయి. కానీ పాప విషయంలోకి వచ్చేటప్పటికి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అంటే నిత్య జీవాన్ని పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయ్యా, యేసు ప్రభు మన పాపముల నుండి మనలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన మానవుడు పాపములో పడి పాపములో నశించిపోతూ ఉంటుండగా మానవుడు ఆ మహిమను పొందుకోవాలని, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని దేవుడు కోరిన వాడై ఉండి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనందరి పాపముల కొరకే ఆయన ఈ లోకానిలోనికి వచ్చి ఎన్నో శ్రమలు అనిపించారు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు, ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు, ఆయనకు విరోధముగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు ఈ లోకానికి. ఆయన వచ్చేటప్పటికి అందరూ సిద్ధపడి ఆయనను నమ్ముకుని, ఆయన పాపములు ఒప్పుకుని, ఆ పాప క్షమాపణ పొందుకుని ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయ్యా, యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అనేకులు అనేక మార్గాలు గుండా వెళ్తున్నారు, కానీ నిజమైన మార్గం యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు, ఆ నిత్య జీవాన్ని చేరలేరు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయ్యా, యేసు ప్రభుని నమ్ముకోనండి. ఇంకా నమ్ముకున్న వారు, అలాగే నమ్ముకున్న వారు యేసు ప్రభు కొరకు, ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఆయన రాజ్య వారసులుగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగించి మేము ఎదురికి సాగుతూ ఉన్నాం. మరి మీ గ్రామానికి అలాంటి రక్షణ దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.